ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సస్పెన్షన్ వేటు పడిన కృష్ణలంక సీఐ నాగరాజును ఆదివారం అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని ప్రచారం కూడా సాగుతోంది. సాయి కృష్ణ నిర్బంధం హత్యాయత్నం కింద సీఐ నాగరాజుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఈ రోజు 3వ రోజు విచారణ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో స్టేషన్ సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఏసీపీ దైవ ప్రసాద్ బృందం విచారించింది. సాయి కృష్ణ లాకప్ డెత్ దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశాన వాటికలో సిబ్బంది నుంచి హత్యాయత్నం కింద సీఐ నాగరాజుపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం మీద సీఐ నాగరాజుకు సంబంధించి పోలీసులు గుర్తించారు. ఏ క్షణమైనా కూడా అటు సీఐ నాగరాజుని అరెస్టు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుమలత అందిస్తారు. సుమలత, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఐ నాగరాజుకు సంబంధించి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ వార్తల్లో ఎంత మేర నిజం ఉంది, అదే విధంగా ఈ విచారణలో ఇంకా ఎవరెవరు ఉంటున్నారు? ఓకే సునీత, చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో సాయి కృష్ణ లాకప్ డెత్ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది. ఏదైతే కృష్ణలంక సీఐగా ఉన్న నాగరాజు ఏదైతే ఉందో ఆ రోజు డ్యూటీలో తను ఉండి లాకప్ డెత్ చేశారంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. చిట్టు నివేదిక ఇవ్వాలంటూ కూడా చిట్టు అధికారులకు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కృష్ణలంక కేసులో కూడా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకొని సాయి కృష్ణ విషయంలో విచారణ చేపట్టాలి, ప్రత్యేకంగా చిట్టును కూడా ఏర్పాటు చేయాలని అంటున్నారు. తన ఇంటి వద్ద కూడా తెల్లవారుజామున నుంచి ఇంటి వద్ద కూడా తన స్నేహితుడైన ఇంటి దగ్గర అయితే నాగరాజ్ స్నేహితుడు ఇంటి దగ్గర అయితే కూడా ఉన్నారంటూ కూడా ఒక సమాచారం రావడంతో తక్షణమే ఏదైతే ఉందో చిట్టు అధికారులు వచ్చిన ఐజీ రవిప్రకాష్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరొక 3 సభ్యులు కూడా చిట్టులో పాల్గొనే అవకాశం ఎంతైనా ఉంది. దానికి సంబంధించిన అద్వాన్ నయీల్ పశ్చిమ గోదావరిలో ఎస్పీగా అయితే చేశారు. అలాగే అమిత్ బర్డన్ ఎస్పీ అల్లూరి సీతారామరాజు దాంట్లో అయితే వర్క్ చేయడం అయితే జరిగింది. అలాగే సుధాకర్ కూడా అడిషనల్ గా ఎస్పీగా అయితే చేయడం అయితే జరిగింది. ఈ నలుగురిని కూడా చిట్టు అధికారిగా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే తన స్నేహితుడి ఇంటి దగ్గర అయితే తనైతే బస చేయడం అయితే జరిగింది. సిఐ నాగరాజు ఆ బస చేయడం నిమిత్తంలో వార్తలు రావడంతో తిని ఇక్కడ ఉన్నాడన్న వార్త తెలిసిన వెనువెంటనే అయితే కానీ పోలీసు వారందరూ అయితే తను అరెస్ట్ చేయాలన్న నేపథ్యంలో కృష్ణలంకకు సంబంధించి నాగరాజు ఎక్కడా రౌడీ షీటర్స్ కానీ ఎవరినైనా కానీ లేకుండా ఒక న్యాయపరంగా జాబ్ చేసిన వ్యక్తిని అతను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా అతని అభిమానులు వాళ్ళందరూ కూడా అయితే రావటం జరిగింది. అతని అరెస్టును కూడా అడ్డుకోవడం అయితే జరుగుతుంది. మన ఏపీ ప్రభుత్వం సంబంధించి కూడా ఏదైతే ఉందో 25 సంవత్సరాలకు సంబంధించిన సాయి కృష్ణ డెత్ మిస్టరీకి సంబంధించి ఆ రోజు డ్యూటీలో ఉన్న నాగరాజు డ్యూటీలో ఉండటంతో ఇది ఆ డెత్ మిస్టరీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు చేశారా లేదా అన్నది కూడా ఇప్పటికి మిస్టరీగానే ఉంది. తను బాగా కొట్టడం వల్ల మా బాబుని కొట్టడం వల్ల చనిపోయారంటూ కూడా సాయి కృష్ణ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎప్పుడు చనిపోయాడు, ఏ సమయంలో చనిపోయాడు ఆ విషయం అన్న చెప్తే మేము సంవత్సరకమన్నా చేసుకుంటామంటూ కూడా తల్లి ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారులు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలిసి మీకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామన్నది కూడా ఉంది. ఇది ఏపీ ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని చిట్టు నివేదిక అయితే
ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా నాగరాజు విషయం వస్తే నాగరాజు విషయం కూడా వస్తే అతను కూడా రౌడీ షీటర్స్ వేరుపారే విషయంలో కూడా తను ఒక స్ట్రాంగ్ గా ఉంటాడు అని కూడా అభిమానులు అయితే చెప్తున్నారు. కృష్ణలంకకి సంబంధించి ఏదైతే ఉందో ఎక్కడ రౌడీ షీటర్స్ లేకుండా వేరు పారేసే ఒక వ్యక్తిగా ఒక ఎస్ఐగా తన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆల్రెడీ సాయి కృష్ణ అన్నతను తన మీద పలు కేసులు ఉన్నారు. అతను కూడా చాలా మందిని ఒక మైనర్ బాలికను చంపివేయడం జరిగింది. అలాగే కొన్ని గంజా కేసులు కూడా ఉన్నా అతను వ్యక్తిని చంపివేశారంటూ కూడా చెప్పడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఇక్కడ అభిమానులు అయితే చెప్తున్నారు. సాక్ష్యాధారాలు నివేదిక లేకుండా ఆయన ఎలా అరెస్టు చేస్తారన్నది వాళ్ళ అభిమానులు అయితే నాగరాజుకి సంబంధించిన అభిమానులు అయితే ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే ఇంటి దగ్గర అయితే వేసి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఎప్పటికైనా కానీ అరెస్టు చేసే అవకాశం ఎంతైనా ఉంది. వీటికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరైతే కృష్ణలంక దగ్గర అతను సన్నిహితంగా కానీ అతని క్రింద చేసిన కానిస్టేబుల్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఇంకొక 6 కూడా అరెస్టు చేసే అవకాశం ఎంతగా ఉందంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏదైనా కానీ నాగరాజు ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాగరాజు ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దీనైతే బస చేయడం అయితే జరిగింది. ఈ బస చేసిన నేపథ్యంలోనే ఇక్కడికి పోలీసు బలగాలు గాని అలాగే అభిమానులు గాని పెద్ద ఎత్తున అయితే రావటం అయితే జరిగింది. ఈ పోలీసులు వాళ్ళందరూ కూడా లోపల ఎలాంటి విచారణ జరుపుతున్నారు ఏంటి అన్నది లోపలైతే విచారణ జరుగుతుంది. విచారణ చేసిన తరాంతరము అధికారికంగా ధృవీకరణగా ఆ అరెస్టులు ఉన్న నేపథ్యం అరెస్టులు చేస్తారా లేకపోతే ఏంటి శిక్ష అధికారులు తీసుకుని వెళ్తారా అన్నది ఒక సందేహంగానే ఉన్నట్టు ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ఈవినింగ్ లోపు అయితే అరెస్టులు చేసే అవకాశాలు ఎంతనే ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే కృష్ణలంకకు సంబంధించి ఎవరైతే పోలీసులు ఆయన క్రింద సంబంధంలో చేసిన వారందరినీ కూడా విచారణ అయితే జరుగుతుంది. సిట్ అధికారులు కూడా నాగరాజు సిఐ స్నేహితుడు ఇంట్లో ఏదైతే బస చేశారో అక్కడే వారిని అయితే విచారణ జరుపుతుంది. ఈ విచారణ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, సాయంత్రం లోపు ఎలాంటి చర్యలు తీస్తారన్నది ఒక పక్కన పోలీసు బలగాలు అలాగే అభిమానుల మధ్య అయితే ఇక్కడైతే హడావుడిగా ఉందనే చెప్పాలి. ఇవి సింగనగర్ దగ్గర స్నేహితులు వారి ఇంటి దగ్గర అయితే ఉంది. అలాగే అభిమానులు చెప్తున్న విషయం అతను సాయి కృష్ణ అన్నతను అతను కృష్ణలంక వ్యక్తి కానే కాదు, అతను ఒక పెద్ద రౌడీ షీటరు. అతను మార్కాపురంలో ఉంటాడు. తర్వాత ఖమ్మంలో ఉండేవాడు. ఆ ఖమ్మం నుంచి రౌడీ షీటర్ గా అతను వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వటంతో సాయి కృష్ణ అన్నతను ఎవరైతే చనిపోయినారు అని ఆరోపిస్తున్నారో అతను కూడా ఆ కృష్ణలంక వాసి కాదు అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఏదైనా ఎట్టకేలకైతే కానీ ఈ రోజు నాగరాజ్ అయితే అరెస్ట్ చేసే దాఖలాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సుమలత, ఇప్పుడు సిఐ నాగరాజ్ తో పాటు ఇంకా ఇతర పోలీస్ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు ఈ విషయంలో. అవును సునీత, చూసుకుంటే కానిస్టేబుల్ గా కృష్ణలంకలో సిఐగా చేస్తున్నప్పుడు మే 23 నుంచి 25వ తారీఖు లోపు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారు 6 వరకు ఉన్నట్టు కూడా విచారణలో తెలుస్తుంది. అతను సీసీ ఫుటేజ్ ని కూడా వాళ్ళు సేకరించడం అయితే జరిగింది సిట్ అధికారులు. ఇంకా ఏదైతే ఉందో స్వర్గపురికి సంబంధించిన శ్మశాన వాటికి దగ్గరికి సంబంధించి కూడా వాటికి సంబంధించిన దాఖలాలు గాని వాటికి సంబంధించిన అప్లికేషన్స్ గాని ఏమన్నా ఉన్నాయా, 25 సంవత్సరాల వయసు గల పార్థవ దేహం ఏమన్నా వచ్చిందన్నది కూడా ఆ కోణంలో కూడా అయితే ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కృష్ణలంకకి సంబంధించి ఎవరైతే ఉన్నారో నాగరాజు సీఏగా ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడటంతో ఇప్పుడు సీఏగా వచ్చిన ఎవరైతే ఉన్నారో పవన్ కిషోర్ అన్నతను కూడా ఈ కేసునైతే క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరిగింది. నిన్న ఎవరైతే ఉన్నారో కృష్ణలంక సీఏగా ఉన్న తను పవన్ కిషోర్ కూడా అయితే స్వర్గపుడికి సంబంధించిన 20 సంవత్సరాలకు సంబంధించిన పార్థివ దేహం ఏమీ రాలేదంటూ కూడా ఒక నివేదిక అయితే ఇవ్వటం అయితే జరిగింది. కానీ మే నుంచి 23 నుంచి 25వ తారీఖు లోపు మధ్య ఎవరైతే ఆ నాగరాజు సిఐ సస్పెండ్ వేటు జరిగిన ఆ సిఐ దగ్గర ఎవరైతే పనిచేశారో ఆ 6 కానిస్టేబుల్ ను కూడా విచారణ అయితే చేస్తున్నారు. విచారణ నిమిత్తం ఎలాంటి వాంగ్మూలం వాళ్ళు ఇస్తారు, అలాగే సిట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటా అన్నది మాత్రం ఉత్కంఠం అయితే నెలకొంది సునీత. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఈ విచారణలో ఏమైనా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయా? ఏదైతే ఇతర పోలీసు అధికారులను కూడా విచారించారు కాబట్టి వారి నుంచి ఏమైనా సిఐ నాగరాజుకి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు వచ్చే ప్రయత్నం ఉందా? ఓకే, ఇప్పటి వరకు చూసుకుంటే సీసీ కెమెరాలకు సంబంధించి అయితే వాళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే
శ్మశాన వాటికి సర్దుపడి శ్మశాన వాటికి కూడా తీసుకొని వెళ్లారు. ఒక వీడియో అయితే ఒకటైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. చందు అన్న అతను లాకప్ లో ఉన్నప్పుడు తన పక్క పెళ్లిలో ఉన్న చందు అన్నతను అయితే తీసుకున్నారు. అలాగే శ్మశాన వాటికి దగ్గర ఉన్న భాష అన్నతని ఫోన్ నెంబర్ ని కూడా తీసుకోవడం, ఆ ఫోన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. కానీ కొన్ని ఆధారాలు అయితే సేకరించడం అయితే జరిగింది. అలాగే ఆ రోజు మే 23 నుంచి 25 తారీఖు వరకు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అధికారులు అయితే ఒక విచారణ అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఆధారాలు తీసుకుంటే సీసీ కెమెరా ఒకటైతే వారికి దొరికిందని చెప్తున్నారు. అలాగే ఆ రోజు తన పెళ్లిలో ఉన్నప్పుడు కొడుతున్నప్పుడు కూడా ఒక వ్యక్తి చూశానని అంటున్నాడు. అలాగే శ్మశాన వాటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో భాష అతని ఫోన్ నెంబర్ కూడా మీరు తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం నా కొడుకు చనిపోయిన డేట్ అన్నా చెప్పండి, లేకపోతే సమయం అన్నా చెప్పండి అంటూ కూడా కుటుంబ సభ్యులు వాంగ్మూలన ఇవ్వడం జరిగిందని కుటుంబ సభ్యుల రోదన కూడా విన్నాం. దానికి సంబంధించిన ప్రకారం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు, న్యాయం చేసే విధంగా మేము చేస్తామని అన్నారు.